పాస్టర్ అనే వ్యక్తులు ఎవరైనా దైవ సంబంధించినటువంటి ప్రవచనాలు లేకపోతే వాళ్ళ బైబిల్కి సంబంధించినటువంటి వాటిని గురించి మాట్లాడాలి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పాస్టర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో ఉండి ఆ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం అసత్య ప్రచారాలు, అసత్య కథనాలని పబ్లిష్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ మధ్య కొంతమంది, గతంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీతోటి కొన్ని అనుబంధాలు ఉన్నాయి, కొన్ని పదవులు పొందారు. అలాంటి వ్యక్తులు బైబిల్ని సంబంధించినటువంటి దేవుడి వాక్యాలు చెప్పుకోకుండా రాజకీయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గతం చూసుకున్నట్లయితే వాళ్ళకి క్రిస్టియన్ తోటి కొంత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళు 2019లో క్రిస్టియానిటీ ఓట్ల కోసం చర్చిల్లో బైబిల్ మీద ప్రమాణం చేయించుకొని మీరు పలానా వ్యక్తికి ఓట్లు వేస్తామని ప్రమాణం చేయండి అని చెప్పి ఇచ్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ మధ్య తాజాగా మీరు అందరూ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలారెడ్డి గారు ఆమె బహిరంగంగానే చెప్పింది, మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రేయర్ చేయాలి అని చెప్పి చెప్పింది. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి అంటే తెలుగుదేశం పార్టీకి కొంతమంది క్రిస్టియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ వాక్యాలు చెప్పుకునే పాస్టర్స్ కొంతమంది సపోర్ట్ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ఎవరు అంటే ఈ రకంగా ఇంత బరితెగించేసి ఎవరు మాట్లాడట్లే ఆ పాస్టర్స్. ఎందుకంటే 2019 ముందు దళితులు మా మేనమామలు, దళితులు నేను అధికారంలోకి వస్తే దళితులకు గౌరవమైన స్థానాలు ఇస్తాను, మా మేనత్తను దళితులకు ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నాక ఆంధ్రప్రదేశ్లో మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ మీద నడి రోడ్డు మీద చేతులు విరగదీసి వెనక్కి కట్టేశారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ చంపేశారు, అవినీతి మీద ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తికి శిరోమండనాలు చేశారు, నందిగామలో దళితుడికి నోట్లో ఉచ్చబోశారు, ఇంకా దళిత మహిళని అత్యాచారాలు చేశారు, దళిత జడ్జిని అవమానపరిచారు, దళిత అధికారి అనితారాయ్ గారిని నీచంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ఇవన్నీ కూడా చేసినప్పుడు మరి వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో ఎక్కడో ఏదో జరిగితే ఆ సంఘటన తీసుకొచ్చి దాన్ని దళితులకి దళితులకి అంటగట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో అనేకమైనటువంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగితే వీళ్ళు నోరు కూడా మెదపలా. అయితే నిన్న వీళ్ళు పెట్టింది ఎక్కడయ్యానంటే ప్రవీణ్ ప్రగడాల అనేటువంటి ఒక పాస్టర్ గారు అనుమానాస్పద మృతి చెందారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నటువంటి ఏ పార్టీలతో వ్యక్తులతో ఆయనకు అసలు సంబంధం లేదు, వైరం లేదు. ఆయన ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయ ఉపన్యాసాలు చేయలేదు. అది జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్తూ ప్రమాదశాస్తు బైక్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. సరే, దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫుటేజీలు పోలీసులు నిర్వహించారు. కాదు ఆయన్ని హత్య చేశారు, కావాలని హత్య చేసి హత్యని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని చెప్పేసి, అంటే యాక్సిడెంటల్గా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇవ్వటం, ఆయన సొంత కుటుంబం అంటే ఎవరైతే ప్రవీణ్ ప్రగడాల ఉన్నారో వాళ్ళ సొంత కుటుంబంలో వాళ్ళు కూడా మా భర్తది యాక్సిడెంటల్గా జరిగినటువంటి మరణమే అని చెప్పి ధృవీకరించినప్పటికీ కూడా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం 1 year అంటే ఆయన చనిపోయినటువంటి మొదటి సంస్కరణ సభను ఏర్పాటు చేసి ఆ సభలో ఎవరైతే అవుట్డేట్ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మైకులు ఇచ్చేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడి ఇచ్చారు. అందులో హర్ష కుమార్ ఒకరు, తర్వాత ఈ పాస్టరు లాంటి వ్యక్తులందరూ కూడా మాట్లాడారు. అయితే నేను చెప్పేది, ఈ పాస్టర్కి చెప్పేది ఏంటంటే, అయ్య బాబు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, రాజకీయాలకి మీకు సంబంధం లేదు, ప్రతిదీ రాజకీయంతో ముడిపెట్టి చూడొద్దు. నేను మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అంటే, ఒకసారి మనోడు ఒకసారి అతను మాట్లాడినటువంటి వీడియో చూస్తే మీకు కూడా అర్థమైంది. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉండి నడిపిస్తున్నటువంటి ఒక స్క్రిప్ట్ అనేది మీకు అర్థమైంది. ఒకసారి మీరు అందరూ కూడా వీడియో చూడండి. ఆంధ్రాలో కొండకు వస్తే జైలు, మనిషిని చంపితే బెయిల్ అన్నట్టు నడుస్తుంది. సరే, తర్వాత సంగతులండి. నిన్న కాక మొన్న ఆంధ్రాలో ఎవరో ఒక దళితుడు అతను ఎస్సీ ఎవరో పసిబిడ్డను పాడు చేశాడు అని తెలిస్తే వాడిని అరెస్ట్ చేశారు. తెల్లారేసరికి వాడి శవం ఎక్కడ దొరికింది? చెరువులో దొరికిందా లేదా? మరి నిన్న కాక మొన్న ఒక పూజారి 17 సంవత్సరాల ఆడబిడ్డని గర్భవతం చేశాడే, వాడు ఎందుకని ఇంకా జైలు కూడా పోలా? వాడు ఎందుకని ఇంకా రాజులాగా దొరుకుతున్నాడు? వాడి శవం ఎప్పుడు దొరికింది చెరువులో? అడుగుతున్న సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు.
అంబటి రాంబాబు గారి గురించి మీ అందరికీ తెలుసు. తిరుపతి లడ్డు గురించి ఏదో వివాదం జరిగి రోడ్డు మీద ఏదో ఫ్లెక్సీ పెట్టారని చెప్పి ఆయన ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాడు. మనం అందరం చూసాం. ఆ ఫ్లెక్సీ తీసేయాలని మాట్లాడే సందర్భంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి గురించి తప్పుగా ఒక మాట మాట్లాడాడు. మాట్లాడితే అంబటి రాంబాబు ఇంటిని పగలగొట్టారు, అంబటి రాంబాబు కార్లు పగలగొట్టారు, అంబటి రాంబాబు కోర్టులోనే చెప్పాడు నా కాళ్ళు పగలగొట్టారు అని. చెప్పాడా లేదా? చెప్పలేదా? అంత చేశారే. మీ తల్లిగారంటే మీకు అంత ప్రేమ. కొన్ని వందల కోట్ల మంది మరీ తల్లిని కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తాం. మా తల్లిని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వాళ్లకు పదవులు ఇస్తారు. ఏం మాకు కష్టం అనిపించదా? మాకు కష్టం అనిపించదా? పాస్టర్ అజయ్ బాబు చూసారు కదా, పాస్టర్ అజయ్ బాబు అంటే ఇవన్నీ ఏంటి? ఇలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. ఈ పాస్టర్ అజయ్ బాబు అనేవాడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదో విద్యార్థి విభాగానికి ఏదో ఒక పదవి అనుభవించాడు. సరే, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇలా పాస్టర్ అవతారం ఎత్తేసాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాడు ఏంటో చంద్రబాబు నాయుడు గారి తల్లిని అంటే మీరు అంత కోపమై చంద్రబాబు నాయుడు గారు అనుచరులు రాంబాబు ఇంటి మీదకి వెళ్ళి ధ్వంసం చేశారే, అరెస్ట్ చేయించారే, ఆయన్ని కాళ్ళు పంగదీసి కొట్టారే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి మాటలు. అసలు చంద్రబాబు నాయుడు గారు తల్లి గారికి ఏదైతే యేసుక్రీస్తు ఉన్నటువంటి వాళ్ళ మరియమ్మ గారికి అంటే వాళ్ళ కంపారిజన్ చేయటం అనేది పాస్టర్ యొక్క బుద్ధి తక్కువతనం, వెర్రితనం అంటారు. అసలు ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఎవరు మాట్లాడారు మాట్లాడిన వాళ్ళకి ఎక్కడ పదవులు ఇచ్చారు నువ్వు సాక్ష్యాధారాలతో చూపించు. ఎవరైనా క్రిస్టియన్ మతాన్ని అవమానపరిచిన వాళ్ళకి పదవులు ఇచ్చారని చూపించు. మీరు రాజకీయ లబ్ధి కోసం భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు ప్రజలకి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం కోసం ఇటువంటి దొడ్డిదారుల్లో ఈ విమలారెడ్డి గారు కావచ్చు, లేకపోతే చాలామంది పాస్టర్స్, కొంతమంది పాస్టర్స్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. హర్షకుమార్ లాంటి వాళ్ళు అందరూ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని కావాలని దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాడు. ఇందాక ఒక మాట మాట్లాడాడు. ఏమంటున్నాడు? ఎవరో మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఆ దళితుడు తెల్లారేసరికి శవం అయ్యాడు అని అన్నాడు. ఓకే, బాగుంది. మరి ఎక్కడ పూజారి, అసలు పూజారి ఎక్కడ చేశాడు? దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమన్నా నీ దగ్గర ఉంటే చూపించి మాట్లాడదామంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే జనాలు ఎవరు కూడా ఆలోచించే పరిస్థితులు లేరు. జరిగిన సంఘటన చూస్తారు కానీ కల్పితాలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. అందుకే మనం రాజకీయంగా చలామణి అవ్వచ్చు అనేది ఇట్లాంటి వాళ్ళ యొక్క వ్యూహం. ఇక్కడ తప్పు చేసిన వాడిని తప్పు మాత్రమే చూడాలి కానీ వాడి కులాన్ని కానీ వాడి మతాన్ని కానీ ఎవరు చూడకూడదు అనేది నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను. అతను తప్పు చేశాడు. చిన్న పిల్లని అభంశోభం తెలియని పసిబిడ్డని అత్యాచారం చేసి డ్రమ్ములో కుక్కాడు. మరి బహుశా మన అజయ్ బాబు వాళ్ళ ఇళ్ళల్లో ఎవరికన్నా ఆడపిల్లలకు అత్యాచారాలు ఇలాగే జరిగితే చట్టం ఏం చేస్తుంది? చట్టం ఏం చేయకూడదు? చట్టం వదిలేస్తున్నాను. నేను శాంతి బోధించేవాడిని కాబట్టి నేను ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోను. నా పిల్లల మీద జరిగిన వాడిని నేను వదిలేస్తానని చెప్తే నీకు గొప్ప మనసు ఉండొచ్చేమో కానీ మిగతా వాళ్ళందరికీ ఆ మనసులు ఉండవు. అంటే మీ ఇంట్లో జరగలేదు కాబట్టి ఎవరో చిన్నపిల్ల పసిపాప అభంశం పొందినటువంటి పసిపాప మీద అత్యాచారం చేస్తే అలాంటి వాడు నరరూప రాక్షసుని సొసైటీలో తిరగనివ్వండి. సొసైటీలో తిరుగుతాడు. అతనికి ఒక కులం కార్డుని, ఒక దళిత కార్డుని యాడ్ చేద్దామంటానికి సిగ్గుండాలి మీకు కనీసం. తప్పు చేసిన వాడికి కులం మతం కార్డుని యాడ్ చేసుకోవడానికి. నేను అంటున్నాను, ఈ పూజారి ఎవరైనా చేస్తే కంప్లైంట్ చేయి, ఎక్కడ సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ముందు పెట్టు. ఇలాంటివన్నీ ఏంటయ్యానంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి కోసం. ఎక్కడ పేపర్లు ఎక్కడ చూపించలేదే 16 ఏళ్ళ పూజారి 17 ఏళ్ళ పాప మీద పూజారి అత్యాచారం చేశారని. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు రాజకీయాలతో సంబంధం ఏంటి? నువ్వేంటి ప్రార్థనలు చెప్పుకొని వాక్యాలు చెప్పుకునేవాడికి నీకు రాజకీయాలతో సంబంధం ఏంటి? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో నీకేం సంబంధం? ఎవరు చెప్పాడు నీకు ఈ రాజకీయాలు మాట్లాడమని? ఎవరు చెప్పాడయ్యా నీకు ఈ రాజకీయాలు మాట్లాడమని? ఏమన్నా సంబంధం ఉందా? అంబటి రాంబాబు తిరుమల లడ్డూలో ఏదో అపహాస్యం జరిగిందని దాని గురించి ఫ్లెక్సీలు చెబితే ఊరుకోకూడదు అంటున్నారు. మరి అదే మీకు జరిగితే మీరు ఊరుకుంటారా? ఏదో అంబటి రాంబాబు నోటితో ఒక్కసారి మిమ్మల్ని అవమానపరిచేటట్టు ఒక మాట మాట్లాడమని మీ పాస్టర్లు ఎవరి గురించో అవసరం లేదు. క్రిస్టియానిటీ మతం తీసుకున్న గురించి జస్ట్ పాస్టర్ల గురించి మాట్లాడమని మీరు ఊరుకుంటారేమో. అంటే హిందువులు తేరగా దొరికారా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బతుకుతా హిందువులు మీకు తేరగా దొరికారా?
అసలు దేనికి సంబంధం లేని దానికి తీసుకొచ్చేసి మీరు హిందూ మతంలో ఏలు పెట్టాల్సిన అవసరం మీకు లేదు. మీ పని ఏంటో మీరు చూసుకోవాలి. కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఆయన కాళ్ళు పంగా జీల్చి కొట్టారంట. అట్లాగే వాగుతూ ఉండు, ఎక్కడో చోట జనాలని కాళ్ళు పంగ తీర్చి కొట్టడానికి సిద్ధంగా ఉంటారు. నేను రాజకీయాల్లో చూసుకోండి, మీకు సంబంధం లే. మీకు అసలు రాజకీయాలతో సంబంధం ఏమైనా ఉందా? మీకు అసలు రాజకీయాలతో ఏం సంబంధం? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు రాజకీయాలు? ఇవన్నీ చెత్త వాగుడు, అతి వాగుడు మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వాళ్ళ చట్ట ప్రకారం శిక్షించాలి. లేదు ఒకవేళ అక్కడ జరగలేదంటే నువ్వు వెళ్ళి ఫైట్ చేయి. పలానా పాపని ఇలా చేశాడు కదా, ఎందుకు మీరు వదిలేస్తున్నారని ఫైట్ చేయి. మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. ఎక్కడో ప్రమాదశాస్త్రం చనిపోయిన దాన్ని కూడా హత్యగా చిత్రీకరించి ప్రథమ వర్ధంతి పెట్టి ఇలా విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీకు సిగ్గు అనిపించట్లేదా? శాంతిని కోరుకునే వాళ్ళు పాస్టర్లు, మీరు డబ్బుల కోసం ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారు. మళ్ళీ దేవుడి కార్యక్రమం అని చెప్తున్నారు. అంటే ఏం లేదు, ఇక్కడ ఎవడు ఏమనలేడు. జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకింగ్ రాజకీయం మొదలుపెట్టాడు. ఇందులో ఇలాంటి వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అర్థమైనా? ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసి డబ్బుల కోసం చేస్తారు. అసలు రాజకీయాలకు నీకు ఏమైనా సంబంధం ఉందా? నీ పని ఏంది? నువ్వు చేసే వృత్తి ఏంది? కొంచెం ఆత్మవిమర్శ చేసుకో. అట్లాంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకు నిలబెట్టినందుకు ముందు అక్కడున్న సంఘ పెద్దలు ఆలోచన చేసుకోవాలి. ఇలాంటిదే రేపు పునరావృతం అయితే రానున్న రోజుల్లో అసలు రాజకీయాలలో మతాలను తీసుకొచ్చి లాగగలిగితే విధ్వంసాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దానికి మీరు ఆజ్యం పోస్తున్నారు, గుర్తుపెట్టుకోండి.